హాయ్, ఐఎమ్ డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి, ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, విద్యాసాగర్ హాస్పిటల్, కడప. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సో ఇలాగా ఈ ఆవిడ 2 మోకాళ్ళ కీళ్ళ మార్పిడి చేయించుకొని దాదాపు 2 వీక్స్ అవుతుంది. సో ద వే షీ గాట్ రికవర్డ్ అంటే ఫాస్టర్ రికవరీ, వేగవంతమైన రికవరీ. ఎందుకంటేను షీఈస్ ఏబుల్ టు వాక్ వితౌట్ సపోర్ట్. అండ్ ఆల్సో ఈమె మడవండమ్మా, ఒకసారి సాంచండమ్మా, పూర్తిగా సాంచండమ్మా, ఈ కాలు కూడా సాంచండి. వెరీ గుడ్, మడవండి, వెరీ గుడ్. సో ఈ మడక చూస్తుంటేను దాదాపు 130 degrees మడక. సో ఇలాగా ఎవరైనా సరే నడక మడక ఈ 2 బాగా వచ్చి వాళ్ళ మెడికల్లీ ఇఫ్ దే ఆర్ గుడ్, వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో దట్ టు విత్ ఇన్ 2 weeks షీ ఈస్ ఏబుల్ టు రికవర్ ఇన్ ఏ వెరీ గుడ్ మేనర్. థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ టు హేత్వికా టాక్స్. మా అత్తమ్మకి మోకాళ్ళ ఆపరేషన్ చేయించాము. తను కొద్దిసేపు కూడా నిలబడుకునేది కాదు, కొంచెం దూరం కూడా నడిచేది కాదు. చాలా పెయిన్స్ ఉన్నాయి. 3 years బ్యాక్ చూపించింటే ఇప్పుడే అవసరం లేదన్నారు, కానీ ఇప్పుడు చాలా సివియర్ అయిపోయాయి పెయిన్స్. తట్టుకోలేకుంది పెయిన్స్కి. సో అందుకు చేపిద్దామని డిసైడ్ అయిపోయాం. ఫస్ట్ ఒక లెగ్ చేసిన తర్వాత వీడియో అండి ఇది. మేము కడప విద్యాసాగర్ హాస్పిటల్లో చేయించామండి. చాలా బాగా చేశారు. ఫస్ట్ చెకప్ వెళ్ళినప్పుడు మీ ఇష్టం, 2 చేస్తామంటే చేస్తాం, లేదంటే ఒకటి చేయమంటే చేస్తామన్నారు. మేమే ఇంకా ఎప్పుడైనా పెయినే కదా, ఒక్కటేసారి చేయించుకుంటే సరిపోతుందని 2 చేయించుకున్నాం. మా అత్తమ్మ కూడా ధైర్యం చేసింది చేయించుకుంటానని. ఫస్ట్ ఒక కాలు చేసి ఇంకొక రోజు గ్యాప్ ఇచ్చి ఇంకొక కాలు చేస్తామన్నారు. సరే అని మేము కూడా ఓకే అన్నాం. 1 week హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యామండి. రికవరీ అయితే చాలా బాగా రికవరీ అయ్యింది. ఫస్ట్ ఏం పెయిన్ లేదని చెప్తోంది. ఇది ఫస్ట్ లెగ్, ఒక లెగ్ చేసిన తర్వాత అన్నమాట వీడియో. పెయిన్ అయితే ఏం లేదు నాకు అంటుంది. తన ఓన్గా తను నడుస్తోంది చూడండి. బెల్ట్ అనేది ఇచ్చారండి. ఆ బెల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఆల్టర్నేట్గా ఒక లెగ్ తర్వాత ఇంకొక లెగ్. ఆ బెల్ట్ నేను లాస్ట్లో చూపిస్తాను. ఇంకా ఈ వాకర్ అనేది తీసుకోవాలండి, లేదంటే కాళ్ళు అనేవి డ్రిప్ అవుతాయంట. ఏదో మనం చేయించుకున్నాం అయిపోయిందిలే అని మటుకు నెగ్లెక్ట్ చేయకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. 6 weeks ఉంటుందంట లోపల సెట్ అవ్వడానికి. పెయిన్ అనేది ఉంటుందంట. సో జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫుడ్ బాగా తినాలి. వాళ్ళు ప్రోటీన్ పౌడర్ ఇస్తారు, అది కూడా డైలీ పాలల్లో కలుపుకొని తాగాలి, పొద్దున్న సాయంత్రం. ఇది హాస్పిటల్ రూమ్ అండి. రూమ్ చాలా నీట్గా ఉంది. ఒక టీవీ ఉంది, ఏసీ ఉంది. హాస్పిటల్ అయితే నీట్గా ఉందండి. మా మామకు ఈహెచ్ఎస్ అనమాట, ఈహెచ్ఎస్ కింద చేయించాము. మా మామ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో హెల్త్ కార్డ్ కింద చేయించాము. సేమ్ విద్యాసాగర్ డాక్టరే ఇక్కడ సూర్య హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేస్తారండి ఈహెచ్ఎస్ వాళ్ళకి. అక్కడ విద్యాసాగర్ హాస్పిటల్లో అయితే ఈహెచ్ఎస్ లేదంట అండి. సో మేము ఈహెచ్ఎస్ కిందే చేయించుకోవాలి కాబట్టి సూర్య హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేశారండి. సేమ్ విద్యాసాగర్ సారే. మా చిన్నోడు చూడండి హాస్పిటల్లో ఏం ఆడుకుంటున్నాడు. టీవీ రిమోట్ తీసుకొని టీవీ పెడుతున్నాడు. ఆపరేషన్ చేయించుకున్నాక వాకింగ్ అయితే చాలా చేయాలండి. అలాగే ఉన్నామనుకో కాళ్ళు పట్టేస్తాయన్నమాట. వాకింగ్ బాగా చేయాలి. మనకు పెయిన్ వస్తుంది కదా అని మనం అలాగే ఉండిపోకూడదు. పెయిన్ వస్తుంది, నేను వెళ్ళలేను, నడచలేనని అనుకోకూడదు. మనం ధైర్యం తెచ్చుకొని నడచాలండి. అప్పుడే మనకు ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. అవి బాగా వంగితేనే బాగా ఫ్యూచర్లో కూడా నడవడానికి, ఫ్రీగా ఉండడానికి ఉంటుంది. ఫిజియోథెరపీ చేస్తారండి, ఇంటికే వస్తారు కావాలంటే, లేదా మీరు హాస్పిటల్కి వెళ్ళైనా ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. నేను అది కూడా వీడియో అనేది యాడ్ చేశాను చూడండి. ఫిజియోథెరపీ చేయించిన ఎక్సర్సైజ్లు కూడా. ఇవి 2 కాళ్ళు చేయించుకున్నాక తర్వాత అండి చూడండి స్టెప్స్ అనేవి ఎంత ఈజీగా ఎక్కుతుందో దిగుతుందో. అలాగే ఎక్సర్సైజ్లు కూడా చేస్తుండాలి. ఆపరేషన్ చేసినాక నడిచిన వీడియో అండి ఇది. ఫిజియోథెరపీ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. మనం అవి బాగా చేయించుకుంటేనే లెగ్స్ అనేవి బాగా వంగుతాయి, నడవడానికి ఈజీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. పట్టేసినట్టు అనేది ఉండదన్నమాట. కొన్ని రోజులు మనకు పట్టేసినట్టు ఉంటుంది. మా అత్తమ్మ అదే అంటుంది, నాకు ఏదో పట్టేసినట్టుంది, ఏదో లోపల ఉన్నట్టు అనే ఫీలింగ్ ఉందని. అదే అనమాట. 6 weeks అనేది మనకు ఆ ఫీలింగ్, ఆ పెయిన్ అనేది ఉంటుందండి. బాగా తినాలి ఫుడ్, నాన్ వెజ్ అనేది బాగా తినాలి. డాక్టర్స్ కూడా అదే చెప్తారు, నాన్ వెజ్ బాగా తినాలని. ఎముకలకి గట్టి పడేవి తినాలి, బాగా డ్రై ఫ్రూట్స్ తినాలి,
ఎక్సర్సైజ్లు బాగా చేయాలి, వాకింగ్ చేయాలి. పథ్యాలు అయితే ఏం చెప్పలేదండి, ప్రతి ఒక్కటి తినమని చెప్పారు. ఇవి అని ఏం చెప్పలేదు, బాగా తినమన్నారు. పథ్యాలు ఏం చెప్పలేదు. అబ్బా మేలే ఇది 2 వీక్స్ తర్వాత డాక్టర్స్ చెకప్కి రమ్మన్నారండి. వస్తే లోపల స్టిచెస్ వేస్తారు కదా, అవి తీస్తామన్నారు. నేను బెల్ట్ అని చెప్పాను కదా, అదేనండి బెల్ట్ కంపల్సరీగా వేసుకోవాలి. ఆ బెల్ట్ వాకింగ్ చేసేటప్పుడు కొద్ది రోజులు కంపల్సరీగా ఆ బెల్ట్ అయితే వేసుకోవాలండి. ఆల్టర్నేట్గా ఇప్పుడు ఒక కాలు వేసుకొని నడుచున్నాం అనుకో, నెక్స్ట్ ఇంకొక కాలుకి వేసుకొని వాకింగ్ చేయాలి. ఆల్టర్నేట్గా మనం బెల్ట్ అనేది వేసుకుంటూ ఉండాలి. ఈ స్టాండ్ అండి, ఈ స్టాండ్ కూడా కంపల్సరీ పట్టుకొని అయితే నడవాలి కొన్ని రోజులు. తర్వాత ఏం అవసరం ఉండదు. కొద్ది రోజులైతే ఈ స్టాండ్ అయితే అవసరం అవుతుంది. మేము హాస్పిటల్కి వెళ్తున్నామండి, చెకప్కి రమ్మన్నారు డాక్టర్స్. పెయిన్ అయితే కొద్దిగా ఉంటుందండి, పెయిన్ లేనిదైతే ఏం ఉండదు. వాళ్ళు డోసెస్ ఇస్తారు కదా, దాన్ని బట్టి మనకు పెయిన్ అనేది వస్తుంటుంది, పోతుంటుంది. ట్యాబ్లెట్స్ ఇస్తారు పెయిన్ అనేది లేకుండా ఉండడానికి. సో ట్యాబ్లెట్స్ మనం రెగ్యులర్గా వాడాలి. పెయిన్ అనేది ఉంటుంది, పెయిన్ లేకుండా ఏముంటుందండి, పెయిన్ అయితే ఉంటుంది కంపల్సరీగా. కానీ గట్టిగా మనం ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి. నేనైతే అదే చెప్తున్నాను, ధైర్యం అయితే ఉండాలి. కొన్ని రోజులు మనం ఈ బాధను భరిస్తే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసామండి మేము. ఇదేనండి విద్యాసాగర్ హాస్పిటల్. సో ఇక్కడే అన్నమాట ఆయన మామూలుగా సర్జరీలు చేసేది. ఈహెచ్ఎస్ వాళ్ళకైతే అక్కడ సూర్య హాస్పిటల్కి వచ్చి చేస్తారనమాట. కొత్తగా రోబోటిక్ కూడా పెట్టారండి. ఏమంటే అది కొద్దిగా కాస్ట్ ఉంటుంది. రోబోటిక్ కూడా ఉంది ఇక్కడ. దిగుతుందా? నువ్వు అడ్డం మధు. పక్కకు రా మధు నువ్వు. లాస్ట్ అంట అంటే ఏమో వేసుకోలేము. లోపలికి అక్కగా అన్ని డిస్ట్రిక్ట్ మీరు కూర్చోబెట్టాను. నేను ఉంటాను, అడిగి నీ దగ్గరే ఉంటావు. ఓకే, నీ కుట్లు తీసి ఎక్కడెక్కడైనా వెంకట గారు ఈ పక్క ఇటు పక్క రూమా అన్ని దగ్గర ఏసీలు పెట్టినా రేడు పెట్టలేదు. అన్ని చోట్ల ఏసీలు ఉన్నాయి. అమ్మ ఎక్కుతుందంట. మా సపోర్ట్ వద్దా చూద్దాం. వెళ్ళిమా జారే ఇంకా స్టిచెస్ తీర్చుకోవడానికి హాస్పిటల్కి వచ్చామండి. 2 వీక్స్కి రమ్మన్నారు. సెకండ్ లెగ్కి చేసిన తర్వాత నుంచి 2 వీక్స్ అనమాట వచ్చామను. ఎక్కేసింది, అయిపోయింది. ఈయనే అండి ఫిజియోథెరపీ చేసేవాళ్ళు. డైలీ ఇంటికి వస్తారు, ఎక్సర్సైజ్లు చేపిస్తారు. మా అత్తమ్మకు బాగా రిసీవ్ చేసుకున్నారండి. హాస్పిటల్కి వెళ్ళాక కూడా డైలీ వస్తారు ఫిజియోథెరపీ చేయడానికి. ఎక్సర్సైజ్లు అనేది మస్ట్ అండ్ షుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. చక్కగా కాలు పైకెత్తండి, పైకెత్తండి. సూపర్. వదిలేసేయండి. ఈ కాలు ముడుచుకోండి, లోపలికి ముడుచుకోండి, ముడుచుకోండి, ముడుచుకోండి. 120 degrees పోతున్నాయి. బాగున్నాయి. హైఫ్లెక్స్ కాదు, సూపర్ హైఫ్లెక్స్. బాలగిరిలో నీళ్ళు అంటారు ఎప్పుడున్నాడు.
మా అత్తమ్మ చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యిందని డాక్టర్స్ కూడా మెచ్చుకుంటున్నారండి. ఇక్కడ డాక్టర్ అదే చెప్తున్నారు, ఫాస్ట్గా రికవర్ అయ్యింది. అంటే నాకు ఒకటి వాట్ ఐ అప్రిషియేట్ రియల్లీ ఇన్ దిస్ పర్టిక్యులర్ పర్సన్ ఈస్ ఒకటి ఈమెను అబ్జర్వ్ చేసినా కదా, సెకండ్ డే థర్డ్ డేనే షీ ఈజ్ ఏబుల్ టు గెట్ గుడ్ మూమెంట్స్. అది మడవండమ్మా, పూర్తిగా మడవండి, సాంచండి, సాంచండి, పూర్తిగా సాంచండి, ఈ కాలు పూర్తిగా సాంచండి, మడవండి, పూర్తిగా మడవండి, పూర్తిగా మడవండి. సో ఐ రియల్లీ అప్రిషియేట్. సరేనా అనుకోండి ఒకసారి. ఈ లెగ్ ఫస్ట్ చేసింది రైట్ దే, సెకండ్ చేసింది ఇదే, కానీ ఇదే కొద్దిగా మూమెంట్ మామూలుగా ఎందుకు వస్తుమా, ఎక్సలెంట్ మా ఎందుకు వస్తా. ఇంకా డాక్టర్ అనేది వాకింగ్ చేపిస్తున్నారు స్టిక్ లేకోకుండా. సో ఏం చెప్పేదంట అండి, మీరు రెండు చేసుకుంటాను, ఆపరేషన్ అని నేను తట్టుకుంటాను నొప్పికి అంటే రెండు ఒకటేసారి చేయించుకుంటేనే బెటర్ అండి. నొప్పిలో నొప్పి అయిపోతుంది, రెస్ట్ కూడా ఒకటేసారి తీసుకుంటాము, లేదంటే 2 సార్లు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎక్సర్సైజ్లు వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలండి. ఫిజియోథెరపీ చేసిండేదే కాదు, మనం కూడా ఎక్స్ట్రాగా అనేది మనం కూడా ఎక్సర్సైజ్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మా అత్తమ్మ రోజు అలాగే వాకింగ్ చేస్తుంది ఒకటే. ఇంకా పాత నడక అనేది ఉండకూడదండి, ఇట్లా కుంటుతా నడవడము, ఊగుతా నడవడము అనేది ఉండకూడదండి. ఆపరేషన్ చేయించుకున్నాక నార్మల్గా మామూలుగా అందరూ ఎలా నడుస్తారో అలాగే నడవడం ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం ఊగుతా నడవడం, కుంటుతా నడవడం అనేది మర్చిపోవాలండి. భయపడకుండా ధైర్యంగా నడవండి. ఇంకా మీరు బయట నడవచ్చు, బాగా స్ట్రైట్ ఉంటుంది కదా, అట్లా నడుచుకుంటూ ఉంటుంది. ఇంకా కొంచెం స్టాండింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తే నేను ఇంకా కొద్దిగా బాగుంటుంది. ఈ విధంగా ప్రాక్టీస్ బిజినెస్ అంటే మీ మైండ్లో మీరు ఏం పెట్టుకోవాలంటే తల ఉంచకూడదు, మోకాలు బాగా ఎత్తి పెట్టాలి, ఇటు ఊకూడదు, చక్కగా నడవాలి. ఈ 3 పాయింట్లు గుర్తు పెట్టుకో మళ్ళీ నడుస్తా ఉండండి సార్. మళ్ళీ రేపు వచ్చి చూస్తాను, సరే టుమారో చూస్తాను సార్. బాయ్ అన్న. డ్రింక్ వాటరా, రింగా తీసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హేత్వికా టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.